ఈరోజు మన వర్తమానము, మన ప్రసంగాంశము విడిపించగల దేవుడు మన దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? విడిపించగల దేవుడు. చెప్పండి అందరూ ఒకసారి. విడిపించగలిగిన దేవునికి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్న దినాల్లో తనను రక్షించగలిగిన లేక మరణము నుండి విడిపించగలిగిన, కాపాడగలిగిన దేవునికి తాను ఎంతగానో ప్రార్థనలు యాచనలు చేశారట. ఆ ప్రార్థన యాచన ఎలా చేశారు అనంటే భయభక్తులతో కాదు, కన్నీళ్లతోనూ రోదనతోనూ ఆయన ప్రార్థన చేశాడు. చెప్పండి, ఎలా చేశారట? మహారోదన కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేయాలా? ఆయన చేశారు. యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడయ్యుండి అనే మాట 8లో చదువుతాం కదా. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. సో తాను కుమారుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి కూడా దేవుని కుమారుడుగా ఎన్నో ఆధిక్యతలు, దేవునితో సమానముగా ఉండుట. పౌలు గారు అదే రాస్తాడు కదా ఫిలిప్పీ పత్రిక 2:8లో, దేవునితో సమానముగా ఉండుట. సో దేవుని కుమారుడు దేవునితో సమానంగా ఉండేవాడు. సో దేవునితో సమానముగా ఉన్నటువంటి ఈయన దేవునితో సమానమైనటువంటి స్థానములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. దేవుని కుమారుడయ్యుండి కూడా ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఏమిటి ఆ విధేయత అంటే, నేను శరీరధారిగా ఉన్నాను కాబట్టి నేను ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి అని అంటే, నన్ను రక్షించగలిగిన లేక నన్ను మరణము నుండి విడిపించగలిగిన దేవునికి నేను ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ఎలా చేశాడు అని అంటే, మహారోదనతోనూ కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారికి కూడా కన్నీళ్ళు వస్తాయా? యేసుక్రీస్తు వారు కన్నీరు కార్చారు అన్నటువంటి సందర్భాలు ఇక్కడ ఒకసారి కనపడుతుంది. మరొకసారి లాజరు చనిపోయిన సందర్భంలో యేసు కన్నీళ్ళు విడిచెను 11:31 యోహాను సువార్తలో. సో యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడుచుట అనేది లిటరల్గా ఈ 2 సందర్భాల్లో కనబడుతుంది. కానీ ఆయన ప్రార్థన చేయనప్పుడు అంతకంటే విలువైనటువంటి విషయం ఏమిటి అని అంటే,
ఆయన చెమట రక్తము యొక్క రూపములో ఆయన చెమట కారుస్తూ ప్రార్థన చేశాడని. గెత్సెమనే తోటలో ఆయన చెమటే రక్తం రూపములో వస్తుండేదన్నమాట. సో అంత భారముతో, కన్నీళ్లతో, రోదనతో ప్రార్థన చేసేవాడు. ఆయన ఎందుకు ప్రార్థన చేసేవాడు? ప్రార్థన చేయటం అనేది ఆయన జీవితంలో, దైనందిన జీవితంలో గమనిస్తే ఆయన ఎంత ప్రార్థన చేసేవాడు అని అంటే, ప్రతి దినము కూడా పగలంతా కూడా ఆయన సువార్త పనిలో ప్రయాసపడి, ప్రతి రాత్రి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకవేళ రాత్రి ఎక్కడైనా బస చేయాల్సి వస్తే ఆయన పెందల కడనే లేచి, ఇంకనూ చీకటిగా ఉండగానే గెత్సెమనే తోటకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు. సో హాఫ్ ఆఫ్ ది లైఫ్, యేసుక్రీస్తు వారి జీవితంలో సగానికి సగం ప్రార్థన జీవితం. పగలంతా కూడా ఆయన పనిచేసేవాడు. ఆయన పనిచేయడమే కాకుండా శిష్యులకి బోధించాడు. పగలు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ పని చేయాలి. పగలు అనేది పనికి సాదృశ్యం. పగలు అంటే పని. పగలు నిద్రపోవడం, పగలు సినిమాలకు పోవటం, పగలు వేస్ట్ చేయటం, పగలంతా పచారులు చేయటం, పగలంతా తిరగడం, రాత్రులు వచ్చి పడుకోవడం కాదు. యేసుక్రీస్తు వారు పగలంతా పని, ఏదో ఒక పని చేయాల్సిందే. రాత్రి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అలాంటి గొప్ప మహానుభావుడు. ఆ ప్రార్థన కూడా ఏదో చేసుకోవాలి కాబట్టి, ఏదో డ్యూటీ లాగా, చేసుకోకపోతే అమ్మ ఏమన్నా అంటది, చేసుకోకపోతే నాన్న ఏమన్నా అంటాడు, చేసుకోకపోతే భర్త ఏమన్నా అంటాడు, భార్య ఏమన్నా అంటారు, లేకపోతే పిల్లలు, తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారు, లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, ముఖ్యంగా పాస్టర్ గారు ఇంకేమైనా అనుకుంటాడు. ఎవరేమనుకున్నా అనుకోకపోయినా పర్లేదు, కానీ ప్రార్థన అనేది మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశాడు. అంటే ఎవ్రీ ప్రేయర్ హ్యాస్ సమ్ పవర్. ఒక శక్తివంతమైన ప్రార్థన ఆయన చేసేవాడు. ఈ ఉపవాస దినాల్లో మనందరం కూడా శక్తితో ప్రార్థన చేస్తున్నామని నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. ఎస్, మనందరం కూడా పట్టుదలతో ప్రార్థన సమయాన్ని, ఉపవాస దినాల్ని ప్రకటించుకొని ఉపవాస దినాన్ని గడుపుతూ ప్రార్థన చేస్తున్నాం. మీలో చాలామంది భారంతో ప్రార్థన చేస్తున్నారని నాకు తెలుసు. యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రార్థన చేశాడు అని అంటే, యేసుక్రీస్తు వారు చాలా విషయాల కొరకు ఆయన ప్రార్థన చేశారు. ముఖ్యంగా ఇక్కడ మనం చదివితే, ఆయన తనను రక్షించగలిగిన దేవునికి, ఆయన్ని రక్షించబడడానికి, ఆయన కాపాడబడటానికి, మరణము నుండి కాపాడబడటానికి. ఎందుకు అనంటే ఆయన మరణంతోనే ఫైట్ చేస్తున్నాడు. ఆయన మరణించడానికే వచ్చాడు. కానీ మరణము నుండి కాపాడగలిగిన అంటే అది రెండవ మరణం, అనగా దేవునికి అవిధేయుడయ్యుండి, దేవుని దగ్గర విధేయత లేకుండా, దేవుని ఆజ్ఞ మీరేసి, ఆజ్ఞ మీరడమే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి అందుకే 8వ వచనంలో అంటాడు, ఆయన కుమారుడయ్యుండి విధేయత నేర్చుకొనెను. కుమారుడయ్యుండి విధేయత నేర్చుకోవటం అంటే ఏంటంటే, మరణము నుండి, అనగా ఏదైతే నరకము అనే మరణం ఉందో, ఆ మరణానికి ఎవరు బాధ్యులవుతారు అని అంటే, ఎవరైతే అవిధేయులవుతారో వారు ఆ నరకము, అగ్నిగుండంలో పడతారు. కాబట్టి నేను శరీరధారిగా ఉన్నాను గనక, నేను కూడా ఒకవేళ తండ్రికి అవిధేయుణ్ణై
ఆ నరకము అనే మరణంలోకి నేను వెళ్లకుండా. చూసారా ఎంత ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాడో. అందుకనే అంతకంటే ముందు లూసిఫర్ ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. మరి తండ్రి నన్ను శరీరధారికి లోకానికి పంపించాడు. శరీరధారులైనటువంటి వారు ఏ విధంగా రక్షించబడి, కాపాడబడి, భద్రపరచబడి మరణము నుండి తమ్మును తాము రక్షించుకోవాలో, మరణము నుండి తమను తాము కాపాడుకోవాలో దాని కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలైన మనం కూడా ఆ యేసు ప్రభువారు దేని కొరకు ప్రార్థించాడో గమనిస్తే మనం కూడా అలాంటి ప్రాముఖ్యమైన అంశము కొరకు ప్రార్థించాలి. మనల్ని మనము రక్షించుకోవడం కోసం, మనల్ని మనం కాపాడుకోవడం కోసం, మరణము నుండి మన దేహములను, మరణము నుండి మన ప్రాణమును, మరణము నుండి మన ఆత్మను కాపాడుకోవడానికి ఆ విడిపించగల దేవునికి మనము ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రార్థించాడు విడుదల కొరకై. చెప్పండి, దేని కొరకు? మన జీవితంలో కూడా విడిపించగల దేవుడు దేని నుంచి విడిపించగలడు అనంటే, ఈ లోక సంబంధమైన దాసత్వము నుంచి మనల్ని, పాపపు దాస్యము నుండి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వచనములో ఐగుప్తు యొక్క దాసత్వము నుండి దేవుడు వారిని విడిపించాడు అనే మాట మనం చదువుతాం. అలాగే 3వ అధ్యాయము 7, 8 వచనాలు చదివినప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. 400 సంవత్సరాలు వారు అక్కడ సెటిల్ అయిపోయారు. ఇక వారిని విడిపించే నాథుడు లేడు, వాళ్ళని కాపాడే నాథుడు లేడు, నాయకుడు లేడు, వారి గురించి ఆలోచించేవారు లేరు. ఎందుకు అంటే యోసేపు చనిపోయాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని చక్కగా నడిపించినటువంటి యోసేపు చనిపోయాడు. యోసేపు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇక వాళ్ళకి నాయకుడు లేడు, వాళ్ళని విడిపించేవారు లేరు, ఆ బానిసత్వం నుండి విడిపించేవారు లేరు. యోసేపు చనిపోయిన తర్వాత వారికి బానిసత్వము భారంగా మారిపోయింది, ఇంకా భారంగా మారిపోయింది. కారణం ఏంటంటే యోసేపు గురించి తెలియనటువంటి రాజు ఒకడు వచ్చాడంట. వాడు ఏ లోకంలో ఉన్నాడు నాకు అర్థం కాదు. అంటే 400 సంవత్సరాలు అయింది కదా. యోసేపు అసలు ఐగుప్తు దేశాన్ని హైలైట్ చేసిన వాడు యోసేపు, ఐగుప్తు దేశాన్ని కాపాడినవాడు యోసేపు, ఐగుప్తు దేశాన్ని ప్రపంచానికి ఒక వెన్నెముకగా చేసిన వాడు యోసేపు, కరువు కాలములో ప్రపంచానికి అన్నం పెట్టగలిగిన దేశంగా మార్చింది ఐగుప్తుని యోసేపు. ఈ చరిత్ర ఎరగనటువంటి రాజు ఒకడు వచ్చాడు. అందుకే ఆ హెబ్రీయుల్ని, ఎవరు వీరు, మన దేశంలో ఇంతమంది ఉన్నారు, సెన్సస్ చేశాడు. చేసినప్పుడు మన జనాభాకి ఆ జనాభాకి ఈక్వాలిటీ వచ్చేసింది. సో అవసరమైతే ఒకవేళ వాళ్ళు ఎలక్షన్స్ పెడితే వాళ్ళే పవర్లోకి వస్తారు. కాబట్టి వాళ్ళని అణగార్చాలి. అందుకే వారికి ఉన్నటువంటి బానిసత్వం బరువైపోయింది. వారికి పని భారాన్ని పెంచారు, పని సమయాన్ని పెంచారు. వారు ఓన్గా చేసుకోవాల్సినటువంటి పనులు, వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి వాళ్ళని కట్ చేశారు. అందుకే భారం అయిపోయింది. ఇప్పుడు ఆ భారమైన పరిస్థితుల్లో ఇలాంటి బానిసత్వం నుండి, ఇంత భయంకరమైన బానిసత్వం నుండి మనల్ని కాపాడేది ఎవరు, మనల్ని రక్షించేది ఎవరు? వారు విడుదల చేయగలిగిన దేవునికి మొరపెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. 7, 8 వచనాలు చదివినప్పుడు 3వ అధ్యాయంలో దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారిని విడిపించుటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో కూడా
విడిపించగల దేవునికి ప్రార్థన చేస్తే ఆయన దిగొస్తాడు దేవుడు. ఆమెన్. ఆయన దిగొస్తాడు. ఆయన మంచి దేవుడు. మన కోసరమైన దిగొస్తాడు. మన అవసరం తీర్చడానికి, మనల్ని విడిపించడానికి ఆయన దిగి వస్తాడు. ఎందుకంటే వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు, మనం దేవుని పిల్లలం కాబట్టి నిజంగా మనం దేవునికి మొరపెట్టినప్పుడు మనల్ని ఏ బానిసత్వంలో ఉన్నా కూడా, ఏ భారమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా విడిపించగల దేవుడు. అందుకని యేసు ప్రభువారు విడిపించగలిగిన లేక రక్షించగలిగిన దేవునికి ఆయన మొర్ర పెట్టుకున్నారు. అందుకని దేవుని వాక్యంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవరెవరు బాధించారో, ఎవరు బాధ పెట్టారో ఆ బాధలన్నిట్లో నుండి కూడా దేవుడు విడిపించాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనములో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనములో కూడా చూచినప్పుడు, అలాగే 43వ కీర్తన 1వ వచనములో చూచినప్పుడు వారిని బాధించిన వారి చేతిలో నుండి వారిని విడిపించాడు. తమ కంటే బలవంతులైనటువంటి వారి చేతిలో నుండి ఆయన వారిని విడిపించారు. దౌర్జన్యం చేసినటువంటి వారి చేతిలో నుండి దేవుడు వారిని విడిపించారు. వారి మీద దౌర్జన్యం, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మొర పెడదాం దేవుని సన్నిధిలో. మొర పెడితే దౌర్జన్యం చేసిన వారి చేతి నుండి కూడా దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. తమకంటే బలవంతులు, తమకంటే బలము కలిగిన వారు, తనకంటే శక్తివంతులు ఎవరైతే ఉన్నారో వారి చేతుల నుండి కూడా దేవుడు విడిపించాడు. వాళ్ళని బాధించిన, కావాలని బాధ పెట్టినటువంటి వారి చేతుల నుండి కూడా దేవుడు వారిని విడిపించాడు. అందుకనే యేసయ్య తండ్రికి ప్రార్థన చేసుకున్నాడు. విడిపించగల దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చుట్టూ కూడా ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్స్ ఆయన్ని పట్టుకొని ఆశ చేయాలని, ఆయన్ని బాధించాలని ఎంతోమంది ట్రై చేస్తున్నారు. కానీ ఆ సమయం వచ్చే వరకు దేవుడు ఆయన్ని కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అండ్ ద సెకండ్ థింగ్, రెండవదిగా దేవుడు మనలను ఉపద్రవముల నుంచి విడిపించి కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. మనము ప్రార్థించాల్సిన మన దేవుడు మన ఉపద్రవాల నుంచి కూడా ఆయన విడిపిస్తాడు, ప్రమాదముల నుంచి. రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 29వ వచనములు అంటాడు, నాకు కలిగిన ఉపద్రవములన్నిటిలో నుండి కూడా నా దేవుడు విడిపించాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనములో, నాకు కలిగిన ప్రమాదములన్నిటిలో, ప్రాణపాయములన్నిటిలో నుండి కూడా దేవుడు విడిపిస్తున్నాడు అని అంటాడు. 107వ కీర్తన 6వ వచనములో, వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఆపదలన్నిటిలో నుండి కూడా వారిని విడిపించాడు. మన ఆపదలు, ప్రమాదములు, ఒకవేళ ఉపద్రవములు, ఎంతో భయంకరమైన శ్రమలు, శోధనలు మన మీదికి వచ్చినప్పుడు కూడా విడిపించగల దేవునికి మనం మొరపెట్టాలి. ఆయన విడిపించే దేవుడు. యేసు ప్రభువారు విడుదల ఇవ్వగల, రక్షించగలిగిన, విడిపించగలిగిన తండ్రికి మొరపెట్టుకున్నాడు. మన ప్రార్థనలు కూడా, మనం కూడా విడిపించగల దేవునికి ప్రార్థన చేస్తే అది ఎలాంటి ఉపద్రవమైనా కూడా, ఎలాంటి ప్రాణాపాయమైనా కూడా, ఎలాంటి భయంకరమైన ఆపదలైనా కూడా ప్రభు మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అండ్ మూడవదిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయములో 17వ వచనములో, నాశనం అనేటువంటి గోతి నుండి ఆయన మనలను విడిపిస్తున్నాడు. చెప్పండి, దేని నుండి విడిపిస్తున్నాడు? నాశనము అనేటువంటి గోతి నుండి. సో నాశనకరమైన గోతి, గొయ్యి. ఈ గోతిలో మనకి యోసేపు మనకు కనబడతాడు. యోసేపును నశింపజేయాలని పెద్ద గొయ్యిలో పడేస్తారు. కానీ దేవుడు అక్కడి నుండి కూడా ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రం.
ఒక చిన్న చిన్న లాజిక్ తోటి దేవుడు ఆయన్ని కాపాడాడు. అన్నదమ్ములందరూ కొట్టారు, పాపం గోతిలో పడేశారు. ఆ గోతిలో పడేస్తే అర్థం ఏంటంటే ఇంకా అందులో నుంచి బయటికి రాలేడు. ఎవరన్నా హెల్ప్ చేస్తే తప్ప అలాంటి గోతిలో పడేశారు, బాగా కొట్టి పడేశారు అని. అంటే ఇంకా అక్కడే ఆ గోతిలో చాలా విష సర్పాలు అలాంటివి ఉంటాయి, అందులో ప్రమాదకరమైనవి ఉంటాయి. ఇంకెవరైనా హెల్ప్ చేస్తే తప్ప బయటికి రాలేడు, అలాంటి గోతిలో పడేశారు. కానీ చిన్న దేవుడు కార్యం ఎలా ఉందో తెలుసా? రూబేన్ అనే పెద్దోడు ఏం చేశాడంటే, పెద్ద అన్నయ్య, అరే అనవసరంగా ఎందుకురా వాడిని మనం చంపేయడం, మన తమ్ముడే కదా, చంపొద్దు, బతుకుతాడు, ఎక్కడో మన మధ్యలో లేకుండా ఉంటాడు, మనకు కనబడకూడదు అంతే కదా. ఆ నిద్రలేసిన కాడి నుంచి కలలు చెప్పి ఆడేదో గొప్పోడు అనిపించుకుంటున్నాడు, అదే కదా మన బాధ. మన ముందు ఆడు కనబడకుండా ఉంటే చాలు కదా. కొంతమందికి అదే ద్వేషం. వాళ్ళేం తప్పు చేయరు. యోసేపు ఏం తప్పు చేశాడు? ఏం చేయలేదు. ఆడికి కళ్ళు వస్తున్నాయి, దేవుడు మాట్లాడుతున్నాడు, అంతే కదా. మంచిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, దేవుడు మాటలు చెప్తున్నాడు అని గౌరవించవచ్చు కదా. కానీ ఆడు మన కళ్ళ ముందు కనబడకూడదు, మనకంటే గొప్పోడు కాకూడదు, మనకంటే ఘనంగా ఉండకూడదు, మనకంటే విలువగా ఉండకూడదు, మనకంటే మంచి పేరు రాకూడదు. అది చాలా ఘోరమైనటువంటి విషయం. అందుకనే పెద్దోడు అన్నాడు, అరే అనవసరంగా అన్ని చంపేయొద్దు, మనం ఏడో చోట బతుకుతాడు, కాకపోతే మన కళ్ళ ముందు లేకుండా అమ్మేసేద్దాం. అదే సమయానికి ఐగుప్తు వెళ్ళేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు కనపడ్డారు, వాళ్ళకి అమ్మేసుకున్నారు. సో దేవుడు ఎంతగా కాపాడాడు తెలుసా? బహుశా యోసేపు ఈ అన్నదమ్ముల చేతిలో నుండి, ఈ ప్రమాదంలో నుండి, ఈ గోతిలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు ప్రార్థించుంటాడు. దేవుడు యోసేపును నాశనకరమైన గోతిలో నుండి దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ గోతిలోకి దిగిపోయినంత పరిస్థితి మన జీవితంలో కూడా ఏర్పడి ఉండొచ్చు. మనము అణగారిపోయిన పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. కంగారు పడొద్దు. మనము ప్రార్థన చేస్తే విడిపించగల దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. నాశింపజేసేటువంటి నాశనకరమైన ఆ యొక్క గోతి లాంటి పరిస్థితులు మన ముందు నిలబడినా కూడా భయపడిన అవసరం లేదు, ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు తనను రక్షించగలిగిన, తనను కాపాడగలిగిన, తనను విడిపించగలిగిన దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అలాంటి వేటగాని ఊరిలో నుండి వేటగారు మనల్ని పట్టుకొని మనల్ని గోతిలో పడేసి అరెస్ట్ చేసి బంధించాలని కూడా చూస్తారు. 68వ కీర్తన 6వ వచనములో బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడనే మాట మనం చదువుతాం. 91వ కీర్తన 3వ వచనములో కూడా వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను రక్షించును. ఆ ప్రియ దేవుని సంగమా, ఒకవేళ దేవుని పిల్లలారా, నాశనకరమైన గోతి లాంటి పరిస్థితులు మన చుట్టూ ఉండొచ్చేమో. యేసయ్య ప్రార్థన చేసుకున్నాడు. తనను విడిపించగలిగిన, మనల్ని కూడా విడిపించగలిగిన దేవునికి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. అండ్ 4వదిగా మనము కట్టుకున్న గోనె పట్టను కూడా ఆయన విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. 30వ కీర్తనలో దావీదు అంటాడు 12వ వచనములో, నా గోనె పట్టను విడిపించి సంతోషకరమైన వస్త్రములను ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం. దావీదు జీవితంలో గోనె పట్ట ధరింపజేసి దాని నుంచి విడిపిస్తాడు. ఆ తర్వాత సంతోషకరమైన వస్త్రాలు ధరింపజేస్తాడు. సంతోషకరమైన వస్త్రాలు వేరుగా ఉంటాయి కదా. వస్త్రాలు ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. బైబిల్లో కూడా చూసినప్పుడు ఓ సోదరుడు పెళ్ళికి వస్తూ పెళ్లి డ్రెస్ వేసుకోకుండా వచ్చాడంట. మరి ఏ ఆడావిడిలో వచ్చాడో, లేకపోతే కొనుక్కోవటానికి డబ్బులు లేవో, లేకపోతే కొనటానికి సమయం లేదో కానీ వెంటనే ఆ యజమాని ఆడిని లేపేశాడు పెళ్లి విందులో నుంచి.
సోదరుడా, నీవు పెళ్లి వస్త్రము లేకుండా ఎందుకు ఈ విందుకు వచ్చావు అని చెప్పాడు. అంటే ఏ అకేషన్కి సంబంధించిన వస్త్రధారణ ఆ దినాల్లోనే ఉంది, ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువైపోయింది. కానీ డిఫరెంట్ వేలో అకేషనల్గా వాడుకోగలిగిన వస్త్రాలు ఉంటాయి. అందుకనే సంతోషకరమైన వస్త్రం. ఆవిద అంటున్నాడు, నాకు దేవుడు సంతోషకరమైన వస్త్రాలు ధరింపజేశాడు. అయితే సంతోషకరమైన వస్త్రం ధరింపజేయ ముందుగా నేనే వస్త్రం ధరించుకున్నాను అంటే గోనె పట్ట కట్టుకున్నాను అంటాడు. గోనె పట్ట ఎందుకు కట్టుకున్నాడు అని అంటే, ఆ దినాల్లో మనకి యూదులకి ఒక పద్ధతి ఉంది. ఎవరైనా ఒకడు దుఃఖములో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అనుకున్నట్లయితే తను మామూలు వస్త్రాలు తీసేసి ఒక గోనె పట్ట లాంటిది, గోనె పట్ట అంటే ఇప్పుడు మనకుండే గోనె పట్ట కాదు, అవి కూడా వస్త్రములాగే ఉంటాయి. బహుశా నూలు శాలువాలు లాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి. అవి ముతకగా ఉంటాయి. వాటిని వేసుకుంటారు పైన. దానిలో సరిగా గాలి రాదు, అది ఒళ్ళంతా కూడా కంఫర్టబుల్గా ఉండదు, చాలా అనీజీగా ఉంటుంది. అది కట్టుకొని బూడిదలో కూర్చుంటారు. అంటే బెడ్ మీద వెళ్ళి పడుకోవడం కానీ కాకుండా ఒక విధమైనటువంటి ఆ బూడిదలో, వాళ్ళకి ఎక్కువ బూడిదే కదా, అప్పుడు అంతా కట్టెల మీదే కదా, గ్యాస్ లేదు కదా, కాబట్టి ఇంటి చుట్టూ బూడిద ఉంటుంది. ఆ బూడిదలో కూర్చుని ఆ శరీరాన్ని కొంచెం కష్టపెట్టుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు అని అంటే ఇతను ఏదో బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, అతని మనసు ఏదో బాగలేదు, అతనేదో వేదన పడుతున్నాడు మనసులో అని అర్థమవుతుంది. ఒక నిరాహార దీక్ష లాంటిది అనుకుందాం. అయితే కొన్ని సందర్భాలు మన జీవితంలో కూడా అలాగే ఎదురవచ్చు. కానీ దావీదు అంటున్నాడు, దాన్ని ఎవరు విడిపిస్తారు? ఉదాహరణకి నిరాహార దీక్ష చేసే వాళ్ళకి ఎవరు రావాలనుకుంటారో వాళ్ళు వచ్చి నిమ్మరసం ఇవ్వగానే గోనె సంచిపోయి, గోనె పట్టబోయి సంతోష వస్త్రము ధరించుకుంటారు. అలాగే మన దేవుడు కూడా మన ప్రార్థనలను ఆలకించేవాడు గనక విడిపించే దేవుడు, ఆయనకి మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ లోకములో ఎవరు విడిపించలేరు, ఎవరు మనకి నిమ్మరసం ఇవ్వలేరు. మన దేవుడే మనకు విడుదల అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో ఎందుకంటే నీతిమంతుడు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. 34వ కీర్తనలు అంటాడు 17వ వచనములో, నీతిమంతుడు మొరపెట్టినప్పుడు వాని శ్రమలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. అటు దేవుడు వారిని విడిపిస్తాడు. నీతిమంతుడుగా ఉండి, యథార్థంగా ఉండి, నాకు విడుదల కావాలి, ఈ సమస్య నుండి విడుదల కావాలి, ఈ బలహీనత నుంచి విడుదల కావాలని దేని కొరకైతే మనము ప్రార్థిస్తామో దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలన్నిటికీ కూడా జవాబిస్తాడు. ఈ విషయంలో యోబు గారికి చాలా అనుభవం ఉంది. అందుకనే 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, 19వ వచనంలో 5వ అధ్యాయంలో 7 బాధలు కలిగినా కూడా ఆయన విడిపిస్తాడు. చెప్పండి, ఎన్ని బాధలు? 7 బాధలు. ఎన్ని రకాల బాధలు కలిగినా కూడా దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన విడుదల చేసే దేవుడు, విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక్క బాధతోనే మనం అల్లల్లాడిపోతాం. కొంతమందికి ఒక్క బాధ వస్తే చాలు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ పాస్టర్ గారు పలాందని ఒక్కదానికోసం ఏడుస్తారు. యోబు గారి బాధల ముందు మన బాధలు చూసుకుంటే అసలు మనం ఎందుకు కూడా సరిపోం. అందుకే ఆయన అనుభవంలో చెప్తాడు, 6 బాధలు కావచ్చు, 7 బాధలు కావచ్చు, ఎన్ని బాధలున్నా కూడా ఆయన మనల్ని విడిపించే దేవుడు. అండ్ చివరిగా దేవుని వాక్యంలో చూస్తే మనల్ని పాపము నుండి విడిపించే దేవుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూచినప్పుడు
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినటువంటి వానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగా. మన పాపముల నుండి ఆయన రక్తము ద్వారా విడిపించినటువంటి దేవుడు. సో ఆయన 5 రకాలైన విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. మొదటిది, ఆయన ఏమి విడిపిస్తాడు? బానిసత్వము నుండి విడిపిస్తాడు. రెండవది, ఉపద్రవముల నుండి, ప్రమాదముల నుండి, ఆపదల నుండి విడిపిస్తాడు. మూడవది, నాశనం అనేటువంటి గోతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. నాలుగవది, మన గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ఇస్తాడు. చివరిగా మన పాపము, మన అపరాధం, మన దోషము విడిపిస్తాడు. వాటి నుండి మనల్ని విడిపించేది ఒక్కళ్ళే ఒక్కళ్ళు, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ లోకంలో విడిపించగల దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనే చాలా పెద్ద గురువుగా, ఆయనే పెద్ద నాయకుడిగా కనపడుతున్నాడు. ఆయన్ని ఎవరు విడిపిస్తారు? అందుకే ఆయన నన్ను విడిపించగలవాడు, నన్నెవరైతే ఈ లోకానికి పంపారో ఆయనే నన్ను విడిపిస్తాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా నాకు విడుదల లేదు, నన్నెవరు విడిపిస్తారు, నన్ను విడిపించేవారు లేరు అని ఏ పరిస్థితిలోనైనా మనం ఆలోచిస్తున్నామా? ఈ రాత్రి మన హృదయం తెరచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రికాల సమయమందు కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థించినటువంటి అనుభవములో నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీవు విడుదల చేయగలిగిన, విడిపించగలిగిన దేవా, నీకు మొరపెట్టుకుంటున్నాం. ఈ ఉపవాస దినములలో దేని నుండి బిడ్డలు విడుదల పొందలేకుండా ఉన్నారో అట్టి వారి జీవితములో విడుదల కలుగునుగాక. విడిపించే దేవా, నీ బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నా. కనికరించండి నాయన. విడిపించుకోలేని ఏ పరిస్థితి అయితే ఉందో వాటన్నిటిలో నుండి సంపూర్ణ విడుదల కలిగి సంతోష వస్త్రము ధరింపజేయబడునుగాక. ఈ ఉపవాస దినముల తర్వాత సంతోష వస్త్రములతో నిన్ను ఘనపరచుదురుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. అందరికీ వందనాలు.